మనందరం ఇవాళ దీవాళీ పూజ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. శ్రీ మాతాజీ గారి దగ్గర మా శ్రీచరణాల వద్ద మనం దీవాళీ పూజలు శ్రీ మహాలక్ష్మి పూజని జరుపుకున్నాం. ఇప్పుడు సహజయోగం అంటే ఏంటి? సహజయోగంలో అంటే మామూలుగా అన్ని పూజల్లాగా మన యజ్ఞాలు చేయటం, మంత్రాలు చదవటం, కడ్డీలు వెలిగించామా, దీపం వెలిగించామా అనేది సహజయోగం కాదు. సహజయోగం అంటే ఏంటి? మనలో ఒక మార్పు అనేది, మనలో తత్వాల్లో మార్పు రావాలి. ఇవాళ మనం శ్రీ మహాలక్ష్మి పూజ చేసుకున్నాం అంటే దాని యొక్క విశిష్టత మనకు తెలియాలి. ఆ మార్పు అనేది మనలో వస్తుందో లేదో మనం గమనించుకోగలగాలి. ఇప్పుడు శ్రీ మాతాజీ గారు మనకి లక్ష్మీ చక్రం, నాభి చక్రం అని చెప్పారు. లక్ష్మీదేవి యొక్క స్థానం నాభి. అంటే మనలో ఆ మణిపూర చక్రం యొక్క శక్తిని మనం గమనించుకోగలగాలి. మనలో లక్ష్మీతత్వం అనేది మనలో జాగృతం అవుతుందా లేదా అని మన క్వాలిటీస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటది. మనకి ఒకటేమన్నా మనకు సహజయోగంలో మనకు వచ్చిన అనుభవం ఏంటంటే చైతన్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే మన నాభి చక్రం క్లియర్ అవుతుందో మనకి నాభి చక్రం దగ్గర ఆ యొక్క చైతన్యాన్ని మనం ఫీల్ అవ్వగలగాలి. నెక్స్ట్ మనం ఇక్కడ మహాలక్ష్మి తత్వం గురించి మాట్లాడుతున్నాం. శ్రీ మాతాజీ గారు మనకి అనేక స్పీచెస్ లో చెప్పారు. లక్ష్మీ తత్వం 9 రకాలు. సౌభాగ్య లక్ష్మి, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, అట్లా అనేక 9 తత్వాల గురించి చెప్పారు. ఎప్పుడైతే మనలో ఈ తత్వాలన్నీ జాగృతం అవుతాయో మనలో లక్ష్మీ తత్వం మహాలక్ష్మి తత్వంగా రూపుదిద్దుకుంటుంది. మహాలక్ష్మి తత్వం ధర్మానికి ప్రతిరూపం. అంటే మనలో ఎప్పుడైతే మహాలక్ష్మి తత్వం స్థిరపడుతుందో మనలో ధర్మం స్థాపితం అవుతుంది. ప్రతి ఒక్కరిలో ధర్మం అనేది ఉండాలి. అది మనలో మహాలక్ష్మి తత్వం. ఎప్పుడైతే మనలో మహాలక్ష్మి తత్వం స్థిరపడుతుందో మన యొక్క కుండలిని శక్తి ఎడం వైపు ఈడానాడి పింగళాన్మా నాడి వైపు వెళ్లకుండా మన సుషుమ్నాలో స్థిరపడి మనల్ని ఒక రకమైన బ్యాలెన్స్ లో ఉంచుతుంది. అప్పుడు మనలో నిర్మలమైన వ్యక్తిత్వం అనేది రూపొందుతుంది. ఎదుటి మనిషి కూడా మనల్ని గుర్తించగలుగుతారు. మనలో ఈ మార్పు, ఈ వ్యక్తిత్వంలో ఉన్న శక్తి అనేది వాళ్ళు గుర్తించగలుగుతారు. ఎప్పుడైతే మనలో మహాలక్ష్మి తత్వం జాగృతం అవుతుందో మనలో ఆటోమేటిక్ గా సంతోషము, సంతృప్తి, దారిలత్వం ఇవన్నీ కూడా స్థిరపడతాయి. అంటే మనకి ఎంత డబ్బు ఉన్నది అనేది కాదు, మనకి ఎంత బంగారం ఉన్నది అంటే, మన ఎంత మెటీరియలిజం ఉన్నది అనేది కాదు ముఖ్యం. మనం ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉన్నామా, సంతృప్తిగా ఉన్నామా, దారిలత్వంగా ఉన్నామా, మనకు ఉన్న దాంట్లో మనం నలుగురికి ఇవ్వగలుగుతున్నామా అనే దాంట్లో ఉంటుంది లక్ష్మీతత్వం. కాబట్టి అందరు ఇది గుర్తుపెట్టుకొని మనందరం కూడా ఆ ఒక మార్పు చెందటానికి సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. ఒకటి, సహజయోగంలో మనకి ధ్యానం ద్వారా కొంత మార్పు వస్తుంది. మనలో ఆ చక్రాలు క్లియర్ అయ్యి ఆ యొక్క తత్వాలు జాగృతం అయ్యి ఆ యొక్క శక్తి మనం పొంది ఆ క్వాలిటీస్ కొంతవరకు మార్పు వస్తుంది. ఇంకోటి, శ్రీ మాతాజీ గారు మనకు చెప్పిన స్పీచెస్ ద్వారా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనలో ఆ మార్పు అనేది వస్తుందా లేదా అని మనలో గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు లక్ష్మీ తత్వం అంటే 2 అభయ చేతులు ఉంటాయి. ఒకటేమన్నా మనకి ప్రొటెక్షన్ ఇచ్చే చేయి ఉంటుంది, ఇంకోటి మనకి ఇచ్చే చేయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనలో లక్ష్మీతత్వం స్థిరపడుతుందో మనం నలుగురికి ఇచ్చే స్థితిలో మనం ఉండాలి, ఇవ్వగలగాలి. ప్రేమగా, ఆనందంగా, ఎంతో కరుణ, దయతో మనం ఇవ్వగలిగే స్థితి, తత్వం మనలో ఉన్నప్పుడే మనలో మహాలక్ష్మి తత్వం జాగ్రత్త అవుతుంది. ఇది అందరం మనం గుర్తుపెట్టుకొని మనకున్న దాంట్లో మనం సంతోషంగా ఉంటూ నలుగురిని కూడా సంతోషం చేయగలిగే స్థితే మహాలక్ష్మి స్థితి. ఆ యొక్క స్థితి మనందరిలో రావాలని శ్రీ మాతాజీ గారు మనం కోరుకుంటా సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. జై శ్రీ మాతాజీ.
మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.